ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వనిగండ్ల రాము ప్రెస్ మీట్లో వెల్లడించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో వెనిగండ్ల రాము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదని, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని దాడిని ఖండించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదని, దాడి ఎవరు చేశారన్నది సమగ్ర విచారణ చేపట్టి తేల్చాల్సిన ప్రభుత్వాన్ని కోరారు. నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరి ఆయన గాయపరచడం అనే దాని మీద తీవ్రంగా గుడివాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎవరు చేశారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వెంటనే తేల్చాలి. ఇంతమంది పోలీసులు ఉంటే అంతమంది పోలీసుల మధ్యలో ఎవరైనా రాయేసి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేట్టు కొడతాం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. సో దీని మీద అర్జెంటుగా ఒక సిట్ వేసి అన్నా కానీ దీనికి ఎవరు వేసారనేది తేల్చాల్సిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. లేదా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి సిట్ వేయించైనా కానీ అప్పుడైనా తేలుస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ నాయకుల మీద దాడి చేయటం అంటే అది ఏమన్నా చిన్న విషయంగా తీసుకోకూడదు. మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుడివాడ వచ్చి పోయిన ఎన్నికల ముందు వచ్చినప్పుడు టిడ్కో ఇళ్ళన్నీ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. దానికి క్షమాపణ చెబుతారు. ఈసారి ఫ్రీగా ఇస్తామని చెప్పి క్షమాపణ చెబుతారని చెప్పి ఆశిస్తుంటే మధ్యలో ఇది జరగటం మేము కూడా బాధాకరం. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులను ప్రోత్సహించదు. అలాగే వాళ్ళని అంత ఈజీగా తీసుకోకూడదనే మా ఉద్దేశం కూడా. ఇంతకుముందు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే అంతా వెకిలిగా కామెంట్లు చేశాడు. మీరే ఒకసారి చూడండి ఎంత దారుణంగా మాట్లాడారు. ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంట ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసుడతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసుకుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం. సో ఇంత దారుణంగా మాట్లాడతారు. ఇదే మాటలు మేము అనొచ్చు, చాలా ఈజీ కనబడటానికి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, ఎవరి మీదైనా రాళ్ల దాడి జరగడం మాత్రం తీవ్రంగా గర్హనీయం.